యాడికి భద్రయ్య పైన యాడికి లేదు. సంచులు ఎట్టుకుని పోతున్నారు. భూమి పోతున్నాదా? భూమి కాదు, మా కొండమ్మ. నాన్న కాదు మా అన్న అప్పలకొండ. అప్పలరాజు వెళ్తున్నాడు. పదరా అప్పలరాజు. గాబరా పడిపోయి ఏరే ఊరు పోతారేమో చూసుకోండి మరి. భూమి తొందరగా పోదా. చూసావా మమ్మీ, దరిద్రం ఎదురొచ్చింది. మమ్మీ, బ్యాగ్లు వేసుకుని వెళ్తున్నారేంటి? లేబర్స్ బ్రతకడానికి వేరే ఊరు వెళ్తున్నారు. భూమి, త్వరగా రండి. అయ్యో ఏమన్నది? ఏమేం తల్లి? పర్లేదులే. పర్లేదు. పద. భూమి, భూమి, ఇటు చూడు. అచ్చం ఇది నీలాగే ఉందమ్మా, అందుకే తీసుకొచ్చాను. త్వరగా రండి. రండి. ఏలైపోతుంది. బేగా రండి. భూమి, రామ్మా. నీలాగే అచ్చు నాట్యం కూడా చేస్తుంది. భూమి, తాత మెయిన్ రోడ్డుకి వచ్చేసాం. ఏంది ఇంకా బండి రాలేదేటే? చూడు, నీలాగే బొంగ మూతి కూడా పెడుతోంది. వస్తున్నావా భూమి? అప్పిగా అది ఇంకా రాలేదేంటిరా? అసలు నువ్వు వాడి కరెక్ట్ గా టైం చెప్పినావా? అబ్బా కరెక్ట్ గానే చెప్పాను రా. 10 నిమిషాలు ఆలోచన చేసేస్తే ఈ లోపు అమ్మ వచ్చేస్తే ఏం చేద్దాం? అదే కదేనా భయ్యం. భూమి, భూమి, ఎవరు కనిపించరేంటి? నాన్న, నాన్న, భూమి, ఎటెళ్ళుంటారు వీళ్ళు? భూమి, ఏంటి వీళ్ళు ఎక్కడా లేరు? ఎక్కడికి వెళ్ళారు? ఓలమ్మ, నా కూతురు పట్టుకుపోనది, నా కూతురు నట్టుకుపోనది. ఓలమ్మ, ఓలమ్మ, నా కూతురా. ఓలమ్మ ట్రాయే, నా కొమ్మ కూల్ చేసినదే, నా కూతురు నట్టుకుపోనదే. ఇటు రండే, నా గోడినే వాళ్ళు ఎవరు లేరా? ఓలమ్మ, ఎవరు? ఇటు రండి. వాళ్ళమ్మ నా కొంప ముంచేసింది. వాళ్ళమ్మ ఏమైంది వదినా? వాళ్ళమ్మ ఏడు తెలియనట్టు చెత్త పెట్టే. నీ కూతురు భూలక్ష్మి, నా కూతురు కొండ పట్నం ఒట్టు పోరాదే, పట్నం ఒట్టు పోరాదే.
కొంప ముంచేశారే. అత్త అత్త అని వరుస కలిపినందుకు తన జీవితం నాశనం చేసేసారు కదే. వాళ్ళమ్మ నా కూతురు బతుకు ఏటైపోనదో. వాళ్ళమ్మ నా కూతురు. నా కూతురి జీవితం నాశనం చేసేసారు కదండి. అది ఏడుగు సరోజత్త ముసలాడు భూమి సంచెట్టుకొని బస్ స్టాండ్ వైపు వెళ్తున్నారు. వచ్చేయి సరోజ, ఏడికి పోతున్నావే? ఆ అప్పిగడు పోయినట్టున్నాడు. మేము అనాథలం అయిపోయావే. ఒలమ్మో మాకు అన్యాయం చేసేసారే. ఒలమ్మో నా కూతురు ఎటు వెళ్ళిపోనాదు. అది అసలు మోక తెల్లమ్మో. ఒలమ్మో నా కూతురు. తాత తాత ఏంటి నన్ను నీకు? నిన్ను చూస్తా ఉంటే భయం ఎత్తాంది. నువ్విట్ట దగ్గుతుంటే ప్రాణం పోయొచ్చినట్టున్నది. ఎందుకే భూమి భయపడతావు? నీ గెలుపు చూసేంత వరకే ఈ తాతకి ఏమీ కాదు. ఈ తాతకి ఏమీ కాదు. నువ్వు ఇట్టాకే చెప్తావు. నిన్ను చూస్తే నాకు అసలు ఎల్లాలని లేదు. అట్టానికే భూమి, నువ్వు వెళ్తే నువ్వు తిరిగి వస్తావని నా పేనం ఎదురు చూస్తా ఉంటే, నువ్వు వెళ్ళంటే నా పేనం ఇప్పుడే పోయినట్టు. తాత 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 నువ్వట్ట అనకు తాత. నన్ను పోతాను. అనుకున్న సాధించి అమ్మ నిన్ను బాగా చూసుకుంటాను. అందుకే వెళ్తాను తాత. నా బంగారు తల్లి, పట్టుదలంటే నీలా ఉండాలి. అమ్మా, కూలి పని చేసి కూడగట్టే శక్తి నా ఒంట్లో లేదు. సొట్ల కోసమని మీ అమ్మ దగ్గర తీసుకున్న చిల్లర దాచిపెట్టా. తీసుకోమ్మా. నాకొద్దు తాత. వద్దంటావేంటమ్మా? తాత ఇస్తే తీసుకోవాలి. వద్దు తాత, నీ కాడ ఎట్టుకో. ఏమైనా కొనుక్కుని తిను. అలాగమ్మా, తీసుకో. ఈ డబ్బులు తీసుకో. అత్త, ఏటమ్మా? మా భూమి ఏమన్నా కనపడిందా? నన్ను చూడలేదు సరోజా. భూమి చూడమ్మా, నేను అమ్మ పక్కన లేవని బెంగ పెట్టుకోకు. నీతో పాటు ఈ మోదకొన్నమ్మ తల్లి ఉన్నది. నువ్వే పని చేసినా ఈ తల్లికి దండం పెట్టుకో తల్లి, దండం పెట్టుకో. తీసుకోమ్మా. అన్నయ్య, మా భూమి ఏమన్నా కనపడిందా? ఇటు పోనారు కదా.
వచ్చేస్తుంది. బండి వచ్చినది. బేగరా బాబు, బేగరా బేగరా. భూమి రండి రండి. తాత నీ ఆరోగ్యం జాగ్రత్త. అట్టాగిలమ్మా, నువ్వేం బెంగ పెట్టుకోకు తల్లి. భూమి జాగ్రత్త. అన్నా ఉంటాను మరి. అట్టాగే హుషారు కొండమ్మా. అమ్మని బాగా చూసుకో తాత. పోయేద్దా మరి. ఏడోకమ్మా, కిందకు చూడొద్దు. నీ చూపు ఎప్పుడు ముందుకి పైకే ఉండాలా. సాధించాల్సింది ముందుందమ్మా. నిన్ను దీవించాల్సిన దేవుడు పైన ఉన్నాడు. నన్ను చూడకమ్మా, ఏడిపోతుంది. ఎక్కు. ఎగిరిపోవో రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా. సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక తడపతే కాను పాప గడపింకా. జాలి లేని జోల పాటే నీకు లాలిగా మారెనమ్మ. ఓర్పుకే ఓదార్పు నీవమ్మా. నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ. తాను మలచిన కలవు నీవు అని కెరటమే నిన్ను చూసి నిత్యం నేర్చునే సరికొత్త నాట్యం. అడుగు అడుగొక యుద్ధమేనంటూ ధైర్యమే నీ చేతి అస్త్రం. ధర్మమే నీ వేల సైన్యం. గెలుపుకే ముత్యాల ముగ్గమ్మా. తాత, భూమి భూమి భూమి. వద్దమ్మా, దాని భవిష్యత్తును ఆపొద్దు. అది ఎక్కడికని వెళ్తుంది? ఎలా బ్రతుకుతుంది నాన్న? పోయింది నీ కూతురే, నాది నా మనవరాలే. పెద్దయ్యాక తిరిగి వస్తుంది. అప్పుడు దాకా ఈ తాత చచ్చిపోయినా కానీ నువ్వు చెప్పరని మాటియమ్మా. మాటి.
హాస్పిటల్కి వెళ్దాం తాత. ఆ లారీ కనపడం దూరం వెళ్ళే వరకు నేను ఇక్కడి నుంచి రాను. నువ్వే కంటపడవంటి కంట తడి అంటూ ఆగనంది. ఇలా నన్ను నడిపించి నువ్వు లేవంటి నమ్మనంది. వెళ్ళి ఈ దారి అంతా మన జ్ఞాపకాలి ఎటు చూసినా క్షణం శిలయ్యాగిపోదు, గాయం మాసిపోదు ఏం చేసినా. వీడుకోలంటూ వెళ్ళిపోయావా, నన్ను మాత్రం నవ్వమన్నావా. ఒంటరయ్యింది అల్లరేమో వెంటను లేవని. అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక, నిదురన్నదే రాదు, నిజమన్నదే చేదు. పైవాడలా రాషాడిలా పైవాడలా. తాత చేతుల్లో పెరిగినాను. ఇవాళ నీ ఫోటో నా చేతుల్లో అట్టుకున్నాను. నా చెయ్యి ఎప్పుడు ఎడవద్దమ్మా. అమ్మను వదిలి వచ్చినామని ఈ అమ్మ మనంటి వచ్చినది చూసినావా కొండమ్మా. బంగారు బతికియాలే కాని అమ్మోరి గుడి గోపురానికి బంగారు తొడుగు చేయించను. నన్ను అన్యాయం చేసినాను కదా. ఎందుకు బొమ్మే అట్టా అంటావు? ఆరోగ్యం బాలేని ముసలోడిని నాని దిక్కనుకున్న అమ్మని ఒగ్గేసి రావడం అన్యాయమే కదా కొండమ్మ. నువ్వు ఊరు వదిలేసావన్న మాటే గాని పానవేడు వదిలేసి వచ్చావని తెలియదా ఏటే?
ఇప్పుడు టయానికి తాతకు మందులు ఎవరు ఇస్తారు? మంచినీళ్ళు ఎవరు తాగిస్తారు? మంచినీళ్ళు ఎవరు తాగిస్తారు? మంచినీళ్ళు ఎవరు తాగిస్తారు?